నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు నిర్వహించే దసరా మహోత్సవాలకు ఆలయ అర్చకులు, ఈవో పెద్దిరాజు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రవేశ పూజలు చేసి దసరా మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా గణపతి పూజ, శివ సంకల్పం, చండీశ్వర పూజ, కంకణాధారణ, అఖండ దీపారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, వివిధ ప్రవేశ పూజలు నిర్వహించి దసరా మహోత్సవాలను ప్రారంభించామని ఈవో పెద్దిరాజు తెలిపారు. నేటి నుండి మొదలైన దసరా మహోత్సవాలలో ప్రతిరోజు సాయంత్రం వివిధ అలంకరణ రూపంలో శ్రీ భ్రమరాంబిక అమ్మవారు భక్తులకు దర్శనమివ్వగా, వివిధ వాహనాల సేవలతో గ్రామోత్సవంగా శ్రీ స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అలాగే మొదటి రోజైన సాయంత్రం అమ్మవారు శైలీపుత్రికగా దర్శనమివ్వగా, అలాగే శ్రీ స్వామి అమ్మవారు భృంగి వాహనంపై ఆశీనులై క్షేత్ర పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం దేవస్థానం ఈవో పెద్దిరాజు మీడియాతో మాట్లాడుతూ, దసరాకు విచ్చేయనున్న భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన దర్శనం పూర్తి చేసుకునే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబును, పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించామని, కానీ సీఎం వస్తారా రారా అనేది క్లారిటీ లేదన్నారు. అలాగే దసరా మహోత్సవాలకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని, ప్రతి ఒక్క భక్తుడు శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవాలను వీక్షించి శ్రీ స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలు పొందాలని భక్తులను ఆలయ ఈవో పెద్దిరాజు విజ్ఞప్తి చేశారు.